నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వంకలతో గత ప్రభుత్వం వృద్ధులు వితంతువుల పెన్షన్లు నిలిపివేశారు మండిపడ్డ ఎమ్మెల్యే నసీర్ జిల్లా గ్రంథాలయంలో ముగిసిన వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేత ఆంధ్రప్రదేశ్ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకరించాలి సభ్యుల్ని కోరిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ స్కూల్స్ కి అందించే కిట్లను పరిశీలించిన మంత్రి నారా లోకేష్ అధికారుల నుండి వివరాల సేకరణ ఆంధ్రప్రదేశ్ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకారం కూడా కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన నీతి ఆయోగ్ సభ్యుల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 8 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్ సంస్కరణలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలిచిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఐటీ రంగంలో 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఎన్విడియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. 500 ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి ఎన్విడియా మద్దతివ్వనుంది. గత ప్రభుత్వం ఎన్నో వంకలు పెట్టి వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు నిలిపివేశారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా పూర్తిగా నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు నిరంతరం కూడా కనుక్కునేటువంటి విధంగా వాటికి ఎప్పటికప్పుడు పరిష్కరించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 6 నెలల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఏవైతే ప్రజా సమస్యలు వస్తాయో క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇల్లు పెద్దదుందనో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే కారు కొన్నారనేటువంటి నెపంతో అనేక మంది వృద్ధులు వితంతువులు వికలాంగులకు కూడా పెన్షన్లు ఎత్తేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎప్పుడు అవసరమైనా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పెన్షన్లు కూడా ఈరోజు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేసవి తరగతుల ముగింపు కార్యక్రమం అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఎస్ఎస్ఏ డైరెక్టర్ వేములూరి ప్రసాద్ లింగం రాజా మాస్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ప్రతిభ కనబరిచిన పిల్లలకు ప్రశంసా పత్రం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజా మాస్టర్ మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ తరగతుల వలన పిల్లల్లో సృజనాత్మక నైపుణ్యం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుల్లపల్లి సుబ్బారావు, వెంకటరమణ, సుజాత, ఝాన్సీ పాల్గొన్నారు. సెలవుల్లో చదవడం అనేటువంటిది ఎంత ముఖ్యమైనదంటే ఒక అడుగు మీకు అందరికంటే ప్రపంచంలో ముందుకు తీసుకెళ్ళి హాలిడేస్ ఎంజాయ్ చేయండి. కనీసం 4 గంటలు లైబ్రరీకి వచ్చి కూర్చోండి. దానివల్ల మీరు మిగతా పిల్లల కంటే క్లాస్మేట్స్ కంటే ఎక్కువ నేర్చుకోగలుగుతారు. స్కూల్స్ తెరిచిన తర్వాత చాలా బాగా మీరు రాణించగలుగుతారు. సో మంచి భవిష్యత్తు కోసం మన తోటి వాళ్ళందరికంటే ముందు ఉండాలి అంటే మనం ముందుకు తీసుకెళ్ళండి. ప్రభుత్వ
పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రభుత్వం అందించబోయే కిట్లను లోకేష్కు అధికారులు ప్రదర్శించారు. రాష్ట్రంలోని 222 పీఎంశ్రీ పాఠశాలలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రీసెర్చ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వీటిని రూపొందించారు. శ్రీధర్యం ఆయుర్వేదిక్ ఐ క్లినిక్ మరియు పంచకర్మ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం బ్రాడీపేటలోని హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో జూన్ 8వ తేదీన జరగనుంది. హిందూ ఫార్మసీ కాలేజీ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, శ్రీధర్యం ఆయుర్వేద ఐ క్లినిక్ పంచకర్మ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ మాట్లాడారు. జూన్ 8వ తేదీన బ్రాడీపేటలోని హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో కంటితో పాటు కీళ్లవాతం, వెన్నెముక సంబంధించిన సమస్యలు లాంటి పలు రకాల రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ మధుసూదన్ రావు, ఎస్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా, గుంటూరు పట్టణం, దాంతోపాటు ఇప్పుడుండేటువంటి ఏ బైఫర్కేటెడ్ జిల్లాలు అయితే ఉన్నాయో పాత గుంటూరు జిల్లా వాస్తులందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇటువంటి మంచి సంస్థ రావడం ఏదైతే ఉందో చాలా ఉచితం అనిపిస్తుంది. మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని తద్వారా ఆరోగ్యం కుదురు చేసుకోమని చెప్పి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా 5 years to up to 85 years, 90 years కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ గుంటూరు నగర ప్రజలను ఉపయోగించాలని కోరుతున్నాం. సో ఈ శ్రీధర్యం ఆయుర్వేదిక్ ఐ క్లినిక్ అండ్ హాస్పిటల్స్ ఏంటంటే ఓన్లీ ఐ కాకుండా మేము జనరల్ సమస్యలకు కూడా మేము ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. సో ఎవ్రీ మంత్ మనము ప్రతి చోట క్యాంప్స్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నా కానీ, ఆంధ్రలో కానీ ప్రతి చోట మేము క్యాంప్స్ చేయడం స్టార్ట్ చేసాము. మనకి చాలామంది పేషెంట్స్ ఇక్కడ గుంటూరు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరిక మీద కూడా మనం గుంటూరులో ఇక్కడ క్యాంప్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కన్సల్టేషన్, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుందండి. వాళ్ళు చూపించుకున్న తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ తగ్గట్టు మెడిసిన్స్ వాళ్ళు కొనుక్కుంటే చాలండి. మనకి ఇది జూన్ 8th నాడు ఉంది, ఆదివారం. పొద్దున మనకి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు క్యాంప్ అనేది జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధులు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 111వ జయంతి సభ కృష్ణనగర్లో జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కృష్ణానగర్లో జరిగిన కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు 111వ జయంతి సభలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. అనంతరం కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు సిపిఐ పార్టీ కార్యదర్శిగా 26 సంవత్సరాలు పనిచేశారని గుర్తు చేశారు. పేద, శ్రామిక, రైతు, కార్మిక వర్గాల కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయులని కొనియాడారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని గుంటూరు నగరంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకిటి అరుణ్ కుమార్, జంగాల చైతన్య, గని తదితరులు పాల్గొన్నారు. 111 సంవత్సరాల నుండి 112వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి ఈ సందర్భంగా మరి ఉన్నటువంటి చంద్రరాజేశ్వర పార్కు గుంటూరులో మనం ఈ సభ జరుపుకుంటున్నాం. ఇది ప్రారంభము. వచ్చే సంవత్సరానికి ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసే బాధ్యతని తీసుకుంటాం. అలాగే దీనికి నామకరణ చేయటంలో కూడా నేను కానీ, అజయ్ కుమార్ గారి, మాల్యాద్రి గారు కానీ, ఆనాడు మన జిల్లా కలెక్టర్గా మున్సిపల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సురేష్ గారు, ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజు ఈ తీర్మానం చేశాం. అనేక చోట్ల పార్కులు అసంఘ కార్యకలాపాలకి, రకరకాల కాలక్షేపాలకి ఉపయోగపడుతున్నాయి. కానీ చంద్రరాజేశ్వరరావు గారి పార్కు అదే స్పిరిట్ తోటి పొద్దున్నే కనుక ఎవరైనా కనుక వస్తే మన రామచంద్రుడు ఇక్కడ వాళ్ళందరికీ ఎక్సర్సైజు నేర్పిస్తూ ఉంటాడు. సిఆర్ పార్క్ వారియర్స్ అని పేరు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాకర్సు, విజయవాడలో బుడమేరు మునిగి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి బియ్యాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్సు కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా విజయవాడ పంపించడం అనేది జరిగింది.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుఖవాసి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నగరంలో పలు ప్రాంతాల్లో నిర్వహించారు. కొత్తపేటలో జరిగిన వేడుకల్లో సుఖవాసి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. సుఖవాసి శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే గల్లామాధవితో పాటు ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సుఖవాసి రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గల్లామాధవి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి సుఖవాసి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ లీడరు అండ్ ప్రజెంట్ తిరువూరి అబ్జర్వర్గా ఉన్న సుఖవాసి శ్రీనివాసరావు గారి పుట్టినరోజుల వేడుకల్లో అందరం కూడా ఈరోజు చక్కగా పాల్పంచుకున్నాము. ఆఫీస్లో వెస్ట్ ఆఫీస్లో ఈరోజు అంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని అందరి సమక్షంలో, నాయకులు, ఇటు అభిమానుల సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇచ్చి అదేవిధంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన వర్ధిల్లాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ మా అందరి యొక్క ఆ అభిమానంతో కూడా ఆయన ముందుకు వెళ్ళాలి, ఇంకా మరిన్ని పదవులు అలంకరించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు. మేము ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయి నాయకుడిగా ప్రజాభిమానాన్ని చూరగొన్నామనంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్ట అని చెప్పవచ్చు. అలాగే మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మా యువ నాయకుడైనటువంటి లోకేష్ గారిని వారు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని ఈ రోజున తిరువూరు నియోజకవర్గానికి కూడా నేను అబ్జర్వర్గా ఉన్నాను. ఈ రోజున నా బర్త్డే సందర్భంగా మరి గుంటూరు నగరంలోనే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా అనేక మంది ఫోన్లు చేసి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. నాకు ఇది పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను అనుకుంటూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అనే అంశంపై ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బ్రాడీపేటలోని గురం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజారోగ్య వేదిక ప్రెసిడెంట్ డాక్టర్ రమణయ్య కామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ అంశం ఉపసంహరించుకోవాలని కోరారు. వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలకు వైద్యం అందే అవకాశాలు సన్నగిల్లుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆసుపత్రులు, అక్కడ మౌలిక వసతులు, దానికి సంబంధించినటువంటి సిబ్బంది, వీటన్నింటినీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది, ఇంకా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, మీరు మనకు ఆల్రెడీ ఒక 5 కాలేజీలు ప్రారంభించడం జరిగింది. ఇంకా కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వమే నడిపించాలి, ప్రభుత్వ నిర్వహణలోనే అవి కొనసాగాలి, వాటికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఫైనల్గా ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, లేదు సార్, మేమంతా మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ మేము ఓన్లీ ఇంకా డబ్బులు ఏ రకమైన పరిస్థితి లేదు, కంప్లీట్ ఖాళీ ఖజానా అనేది మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు గుంటూరులో జరగనున్నాయి. జూలై 23, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు సంఘ నేతలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘ నేతలు నరసింహారావు, రమణారావు, దండా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జులైలో జరగనున్న మహాసభల్లో పలు అంశాల్లో చర్చించనున్నట్లు వారు తెలిపారు. పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మహాసభల విజయవంతానికి ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశామని తెలిపారు. జూలై 23, 24 తారీఖుల్లో గుంటూరు నగరంలో నిర్వహించబోతా ఉన్నాం. గత మహాసభ 2022 నవంబర్ 10, 11 తారీఖుల్లో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భవన నిర్మాణ కార్మికుల్లో జరిగినటువంటి మంచి ఏమిటి, చెడు ఏమిటి, ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులకి మనబడిన ప్రయోజనం ఏమిటి, జరిగిన నష్టం ఏమిటి అనే అంశాలు రేపు రాబోయేటువంటి 10వ మహాసభలో చర్చించి భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాల కోసం ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలో మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలకు గుంటూరు జిల్లా ఆతిథ్యం ఇస్తుంది కనుక ముందుగా దాతలందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ కోసం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేక ఎన్నికల సభలలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం మేము వచ్చిన తర్వాత అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టాము.
సంక్షేమ బోర్డుని ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు జీవితాలు బాగు చేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఈ రోజు వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మీద మాట్లాడలేని పరిస్థితి. నవభారత్ నగర్లోని సరిపుడి సుజుకి షోరూంలో న్యూ యాక్సెస్ డిజిటల్ కలర్డ్ టీఎఫ్టీ క్లస్టర్ మోడల్ మార్కెట్లోకి విడుదలైంది. సరిపుడి సుజుకి చైర్మన్ అనిల్ కుమార్, సీతారామయ్య, స్మైపెల్ ఆర్ఎం శివరామకృష్ణ, ఈడీ శ్రీనివాస్, ఏఆర్ఎం బాలకృష్ణ తదితరులు పాల్గొని వెహికల్ను లాంచ్ చేశారు. డిజిటల్ కన్సోల్ కలర్ డిస్ప్లే నూతన వెహికల్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని సరిపుడి సుజుకి ప్రతినిధులు తెలిపారు. ఆకర్షణీయమైన కలర్తో న్యూ యాక్సెస్ డిజిటల్ కలర్డ్ టీఎఫ్టీ అందుబాటులో ఉందని చెప్పారు. ఈ వెహికల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది వెహికల్ డిజిటల్ కన్సోల్ కలర్ డిస్ప్లేతో మనం మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటర్ ఉన్నారో వాళ్ళకన్నా కానీ దీనిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనకి వెహికల్ రావడం జరిగింది. సో వెహికల్ కలర్ కూడా న్యూ కలరు చాలా బాగుంటుంది. మాకు ఏదైతే యాక్సెస్ని ఇంతవరకు ఆదరించారో గుంటూరు ప్రజలు, అదేవిధంగా ఈ వెహికల్ని కూడా మీరు ఇచ్చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ వెహికల్ మీకు కావాలంటే వెంటనే మనం బుకింగ్స్తో అవుతున్నాయండి. ప్రస్తుతానికి ఈరోజు మనం 4 వెహికల్ డెలివరీ ఇవ్వడం జరిగింది కస్టమర్స్కి. వారైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ముందు ముందు కూడా సరిపుడి సుజుకి ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటిది సుజుకి కంపెనీ ఇంకా చాలా వరకు వేరే వేరే వేరియంట్లో రావడం జరుగుతుందండి ఇక మీదట కూడా. బక్రీద్ నాడు గోవధ జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని గో సంరక్షణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. గుంటూరులో గో సంరక్షణ సమితి స్టేట్ చైర్మన్ శివరాంతో పాటు పలువురు హైందవ ధర్మ పరిరక్షకులు మీడియాతో మాట్లాడారు. గోవధ జరిగితే అధికారులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడే వరకు న్యాయపరంగా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అధికారులు మాకు శత్రువులు కాదు. గోవధన నిషేధించడం, చట్టాన్ని రక్షించడమే మా ముఖ్య ఉద్దేశం. అదే అధికారులు కూడా మేము కోరుకుంటుంది కూడా. మీరందరూ కూడా అధికారులు ఇప్పుడు కూడా వాటిని వెంగళాపల్లి దగ్గర ఉన్న బందీలతోటికి తరలించమని మేము కోరుకుంటున్నాం. కానీ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు దగ్గరుండి వాటిని కంపల్లో చెట్లలోకి తోలుతున్నారు, పొలాల్లో తోలుతున్నారు. అదేమిటి మేము అడిగితే పొలాల్లో ఉన్నాయండి మనకి కాదని చెప్తున్నారు. మీకు రెడ్ హ్యాండ్కి మా దగ్గర వీడియోలు ఫోటోలు ఉన్నాయి. మేము మాత్రం అవన్నీ తీసుకెళ్ళి కంటెంప్ట్ కొట్టేయాలని మేము నిర్ణయించుకుంటున్నాం. దయచేసి మీతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. మీ గతంలో కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాము, ఎన్నోసార్లు కేసులు జరిగినాయి. అయినా కూడా మేము ఎప్పటికప్పుడు మేమే తలోకి మన మానవతా దృక్పథంతో మేము ఆ కేసులు కూడా తీసేయడం జరిగింది. ఈసారి మటుకు అలా ఉండదు. డాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనుంది. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బిఆర్ స్టేడియం నుండి భారీ ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి పిలుపునిచ్చారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంకలతో గత ప్రభుత్వం వృద్ధులు, వితంతువుల పెన్షన్లు నిలిపివేశారు. మండిపడ్డ ఎమ్మెల్యే నసీర్. జిల్లా గ్రంథాలయంలో ముగిసిన వేసవి శిక్షణ శిబిరం. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేత. ఆంధ్రప్రదేశ్ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకరించాలి. సభ్యుల్ని కోరిన సీఎం చంద్రబాబు. ప్రభుత్వ స్కూల్స్ కి అందించే కిట్లను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. అధికారుల నుండి వివరాల సేకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.